రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ వారం శ్రీ మధ్యాహ్న ఉపవాసపు కుడికలకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుండగా అందరూ కూడా దేవుని యొక్క సత్యానికి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ వారం మొదటి దినాన శిలువ ధ్యాన ఆరాధనను ప్రారంభించాం. ప్రార్థన చేసుకుని నేటి ఆరాధనను ప్రారంభించాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనశీలుడా, మీ మహాత్ములను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ఈ వారం మొదటి నన్ను పర్యాయం మీ పరిశుద్ధ మందిరంలో ప్రభా ఈ రీతిగా చేరి స్తుతులకు పాత్రమైనటువంటి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మహిమపరచడానికి మీరు మాకు ఇస్తున్నా ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి మా ప్రభువుకు స్తోత్రములు. నిత్యము పరమందు దూతులతోటి గానతోటి గానములతో పరిశుద్ధుడు 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 పొగడబడు మీరు జరిగించమని చేర్చిన ప్రేమికులను మీరు దీవించండి. రావాల్సినటువంటి వారిని సకాలంలో నడిపించండి. ఈ దినమున మీ పక్షుల నివాసం వెలువడుతూనే ఉండగా మీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. ప్రభుత్వ మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను ఉజ్జీవింపు చేసుకోవడానికి కావలసిన ఆత్మీయ సందేశములను మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతి అప్పగించుకుంటూ యేసు జీవము కలిగినటువంటి నామములు స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము. ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మన తండ్రి అయినటువంటి దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానము కలుగునుగాక. సమయంలో పాటుపడుకుని నామాన్ని స్థితిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కేంద్ర పుస్తకంలో నుండి కొన్ని పాటలు పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్థితిద్దాం. ఎంతో ఇంత ఎంతో చింత యేసునామని మరణమంత అనేటువంటి కీర్తనలను పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 191 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191 కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత, ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత.
మాతో కలిసి పాడాలని ప్రభు పేరట చేస్తున్నాం.
మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షణము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభుని సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ధనమే సర్వం వనుచు, సుఖమే స్వర్గం వనుచు, తండ్రిని వీడిసి ధరణి భోగములెల్లా బ్రతుకుతం సంజేయ దేవాని చేరిసి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు దూరదేశములోన పావుండు నన్ను కనుచు తప్పితి మార్గము. తరలిపోయి నేను నమ్మిన నిధులెల్ల దైవీదాయము. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమ్మోగొల్తిని నేను అధమూఢగనికి నాడు ఆకలి బాధలో. అన్యాయమైపోయే బంధుల సహవిధి వేయ అలవడను వేదన. అడుగంటి అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము కూర్చుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కొడుకునే సాధనచు, గృహమే సరసాలనచు, కోపించి వెళ్ళిసి. కూలివాడిగడైన నీ ఇంట పనిచేసి కనికరమే కోరుచు. కారణకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి
తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఎత్తించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఎత్తించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మంచిది. మాతో కలిసి పాడడానికి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత. నిన్న రాదు, నేనేదో ఆ ప్రాంతమైన మెసేజ్ సిద్ధపడిస్తే ఆ పాట తోడిగే బాగు చేశాను. సరే, నేటి దిన లేఖన భాగాలను చదువుతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 32 వరకు ఉన్న లేఖన భాగాలు మనుష గారి నుంచి చదివిపిస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు, 31వ వచనం వరకు చదివి వినిపిస్తాను. 31. ఏర్పాటు చేయబడిన వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన వద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకొని పోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే ముందు మన మధ్య ఈ దినము దైవర్తమానాన్ని అందించడానికి దైవజనులు పెద్దవారు రెవరెండ్ నందిగం ఏరియా గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతోటి వారిని ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు పెద్దవారు నందిగం వేదిక ప్రార్థన చేస్తున్నాం. మొక్కలు కలిగినటువంటి వారు మొక్కలండి, మొక్కలు లేనటువంటి వారు మీరు నా స్థలంలోనే ఆ రీతిగా కూర్చొని ప్రార్థనలో ఏకీభవించండి. మొట్టమొదటిగా అనుదినం మనం చేసుకుంటున్నటువంటి ప్రార్థన ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకునేటువంటి ప్రార్థన.
అనుదినము మనం చేసుకునేటువంటి ప్రార్థన ప్రభు సన్నిధానంలో మనము పరిశీలించుకునేటువంటి ప్రార్థన. అంటే పాపము ఒప్పుకోడు ప్రార్థన, లేకపోతే పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ఎదుట మనమేమిటో మనలను ఆయనలో చూసుకునే సరిచేసుకునేటువంటి ప్రార్థన. కాబట్టి ఎవరికి వారిని ఈ రీతిగా కూడా ప్రార్థన, మౌన ప్రార్థన, వ్యక్తిగతంగా మన స్వరములను వినబడకపోయినా, మన నోరు తెరవబడకపోయినా, హృదయాంతరంలో నుండి ఆ మూలుగులతోటి ప్రభు ఎదుట మనమేమిటో ఒకసారి పరిశీలన చేసుకొని, అయ్యా తప్పు చూపించు, కరుణించు, మా పాపములను కడుగుము, మమ్మలను మీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించు. కృప కలిగిన దేవుడు, కనికరించే దేవుడు, పాపములను కడిగే దేవుడు, కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించే దేవుడు. కాబట్టి ఈ దినాన అలా మమ్మలను మీరు మా పాపములను కడిగి అంగీకరించమని ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఆయన ఎదుట మన స్థితిని ఒప్పుకొని కనికరం పొందడం ప్రార్థన చేస్తున్నాను. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. జల్లపూడి లతమ్మ గారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జల్లపూడి లతమ్మ గారు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన వాడవు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. భూమిని ఆకాశమును కలుగజేసిన వాడు, సృష్టికర్త మీకు స్తోత్రాలు వందనాలైనా మా తండ్రి, మా ప్రభువా. మరి సాయంకాల సమయం తండ్రి నీ పరిశుద్ధాలను చేయి నాయన తండ్రి, ప్రార్థించుటకు స్తుతించుటకు నాయన తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలైనా గొప్ప దేవ స్తోత్రాలు వందనాలైనా మా తండ్రి, మా ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ లోకంలోనైనా మీరు నాయన ఒక శిశువుగా జన్మించున్నారు నైనా. మరి నాయన నీ విడాలైన మా కొరకైనా తండ్రి మార్గాన్ని మీరు మాకు బయలుపరుచున్నారు తండ్రి. మీరు మీకే స్తుతులు చెల్లించున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలైనా. మరి ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, మరి లోకంలో మీరు నాయన అయ్యా మరి నాయన మీరు పొందిన శ్రమలను మరణమును జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్న తండ్రి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని కూడా మీరు మాకు నేను బయలుపరుచున్నారు నైనా. మీకు స్థితులు చెల్లించున్నాం
తండ్రి మీకు స్తోత్రాలైనా అయ్యా నా తండ్రి నా ప్రభు ఆ రీతిగా నా తండ్రి పరిశుద్ధాలు వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం తీసుకుందండి. అయ్యా నీకు స్తోత్రాలైనా సమయం సమీపించినది, మారు మనసు పొందమని ప్రకటించుతున్నారయ్యా. నైనా మీకు స్తోత్రాలైనా అయ్యా నా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలైనా కోత విస్తారం ఉంది పని వారి కొద్ది వారిని సెలవిస్తుందండి. ఈ పని చేయటకు బిడ్డలందరినీ సిద్ధపరచడం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలైనా మరి సాయంకాల సమయం నైనా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న సంఘమును జ్ఞాపకం తీసుకుందండి. ఈ సంఘము నాటికి వర్ధలు చేయండి తండ్రి. మీకు స్తోత్రాలైనా మీరు ఏర్పాటు చేసుకున్న కమిటీ బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. నైనా రక్షణ అవసరాన్ని బిడ్డలు ధరింపచేయండి. అయ్యా నీకు స్తోత్రాలైనా హరితగా సంఘం నైనా నా తండ్రి నీ మార్గంలో నడిపించుటకై సంఘ బిడ్డలని రక్షణలోకి నడిపించుటకై మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దయచేడు బట్టి నీకు స్తోత్రాలైనా దయచేడు పని ఆత్మను కృపరించండి. గొర్రెలు చెదిరిపోకున్నట్లు నా తండ్రి నీ మార్గంలో నడిపించేందుకు నీ ఆత్మను దయచేడు పని కృపరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలైనా రీతిగా గొప్ప దేవాలయకు స్తోత్రాలు వందనాలైనా ఈ దినమున తండ్రి రక్షణ స్వార్థను ప్రకటించడగిన తండ్రి మీరు సిద్ధపరిచి నడిపించినటువంటి దయచేడు పట్టుకొని నీకు స్తోత్రాలైనా నీ కుమారుడు నోటికి మీరు బోరగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలైనా అయా నీ కుమారుడు పైన నీ ఆత్మను కృపరించండి తండ్రి. మీకు స్తోత్రాలైనా మీరు బయలుపరిచినటువంటి జీవపు మాటలను తండ్రి నైనా సంఘబడైన మాటలు వినిపించడు కదా తండ్రి. అయ్యా నా తండ్రి దయచేడు నోటికి మీరు ఊరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలైనా దయచేడు కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. తన రాకపోకలు మీరు తోడుగున్న దేవానికి స్తోత్రాలైనా అయ్యా నీకే స్తుతులు చెల్లించిన నశించిపోయే ఆత్మను వెతికి రక్షించే గొప్ప దేవుడు నీవు నా తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలైనా గడగడ వరకొచ్చిన తండ్రి నేను వెంబడించిన తండ్రి మార్గంలో నడిచేటువంటి కృప తండ్రి మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా. మీకే స్తోత్రాలైనా చిన్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించండి. మార్గంలో బిడ్డలు కూడా త్వరగా నడిపించండి తండ్రి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించున్నాం అయ్యా. మరి సాయంకాలం సమయం చిన్న ప్రార్థనని పరమకు చేర్చుకోమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దైవర్తమానాన్ని అందించడానికి మన మధ్య చేసిన దైవ సేవకులను పరిచయం చేయవలసిందిగా సంఘ సెక్రటరీ గారిని క్రీస్తునందు మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ ఏలియా గారు వారు మనందరికీ పరిచయమైన వారే, ఇక్కడ పుట్టి పెరిగిన వారే. కానీ ఈరోజు మన మధ్య ఉండి మనకు సందేశాన్ని వాక్య సందేశాన్ని అందించడానికి వారు వచ్చారు. వీరు రామాయపట్నంలో వేదాంత కళాశాలలో సిడిహెచ్ చేశారు. దాదాపు 15 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో సత్తనపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు. సత్తనపల్లి ఫీల్డ్లోని అనేక సంఘాలు గణపవరం, పాకాలపాడు, బల్జేపల్లి, నెమల్పూరి, పెరిగిపాడు, కందిపాడు ఇలా అనేక సంఘాల్లో, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాల్లో వీరు దైవవర్తమానాన్ని అందించారు. అయితే ఒక సంవత్సరం నుంచి ఆరోగ్యం సహకరించక వారు ఏ సంఘంలో కూడా వెళ్ళలేకపోతున్నారు. అందుకని అయినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేరణ, వాక్య సందేశాన్ని అందించాలి, దైవవర్తమానాన్ని నలుగురికి పంచాలి అనేసి ఈరోజు వారు ప్రేరేపణ కలిగి వారు అడిగి ఉన్నారు. అందుకని వారికి ఈరోజు ఇక్కడ మన సహవాసంలో వారు సువార్త పరిచర్య చేయడానికి సిద్ధపడి ఉన్నారు. కనుక వారికి ఇప్పుడు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.
క్రీస్తునందు కూడి వచ్చినటువంటి సంఘస్థులకు, కమిటీ పెద్దలకు, ప్రత్యేకంగా అభిషిక్తులు దైవజనులైనటువంటి మాస్టర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చాను. ఇప్పుడు కొంచెం వీక్గా ఉంది. అయితే దేవుడు స్వస్థపరిచి ఇంకా ఇప్పుడు మరలా మీ మధ్యకు నడిపించి వాక్యమును పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరోసారి దేవుడికి ప్రత్యేకపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశంలో కొన్ని మాటలు ఈ మధ్య పంచుకుంటాను. బైబిల్లో ఉండబడినటువంటి సారాంశాన్ని మనం తెలుసుకుందాం. మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను, మాస్టర్ గారిని కూడా ఇబ్బంది పెట్టను. ఎందుకంటే సమయోచితంగా దేవుని వాక్యాన్ని అందించాలని ఒక క్రమ పద్ధతి ఉన్నది కాబట్టి ఆ రీతిగా సాగిపోదాం. The annual fast of 40 days before Easter in commemoration of Jesus Christ. అంటే ప్రతి సంవత్సరము ముందుగా వచ్చేటువంటి ఈస్టర్ పండుగ 40 దినములు క్రీస్తు యొక్క ఉపవాస దీక్ష అంటారు. ఉపవాస దీక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన పొందినటువంటి శ్రమానుభవాన్ని క్రైస్తవులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగలను ప్రత్యేకించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం కనపరచాలి, ఆయన సన్మానించాలి, ఆయన పూజించాలి. ఆయన చేసినటువంటి బలియాగలను, మహత్కార్యములను, ఆ శిలువ యాగమును మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అంతేగాని వేరే విషయాలు మనకి అక్కర్లేదు. ఎందుకంటే ప్రభు మనకు చేసినటువంటి ఆ గొప్ప మేలు మనం జ్ఞాపకం చేసుకొని నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని దేవుని పరిశుద్ధ గ్రంథములోనే మనకి తెలియపరుస్తున్నది. కనుక మనం ఆయనను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఆయన చేసినటువంటి త్యాగమును, బలియాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ మరణాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి మనం చదువుకున్నాం. అప్పుడు అధిపతి యొక్క రాణివారు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క తమ స్తోమత అంతయు సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి
ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేలును ఆయన కుడి చేత తమ ఉంచి ఆయన ఎదుట మహాకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను ఉపహాసించిరి, ఎగతాళి చేసిరి, వ్యాఖ్యానించిరి, ఎగతాళి చేసిరి, పకా నవ్విరి. చాలా పర్యాయ పదాలు ఉన్నాయి ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20 వచనము మనం చూసినట్లయితే చూడండి. 20వ వచనము, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపింప నడుముటకు యేసును సంహరించుటకు ఓకే అధిపతి కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి విషయము చూడండి. 27వ వచనములో, అప్పుడు అధిపతి యొక్క రాణువారు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొక్క తమ స్తోమమంతయు సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రని అంగీని తొలగించారు. ఇక్కడ చూడండి, అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళారు. ఏంటి అధికార మందిరము? అధికార మందిరము అధికార మందిరము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. దెన్ ది సోల్జర్ ఆఫ్ ది గవర్నర్ టు జీసస్ ఆన్ టు ది కామన్స్ హాల్. ప్రభుత్వము నియమించిన రాజ్య పరిపాలకుడు, అధిపతి, గవర్నరు నివసించే మందిరం సైనిక అధికార మందిరం అంటారు. సైనిక అధికార మందిరము ద జడ్జిమెంట్ హాల్ అనగా తీర్పునిచ్చే న్యాయస్థానము. అందుకనే ఇంగ్లీష్లో జుడిషియల్, న్యాయ విచారణ కోర్టు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, మహాయేరోదు బెర్షెబు కట్టించినటువంటి రాజమందిరము ఆలయము పశ్చిమ ఓడవైపున, హేరోదు రాజు మందిరము కానీ ఆలయ మైదానములకు కానీ మరి వాయువుగా ఉండి ఆంతోనియా కోటని ఒకటి ఉన్నది. రెండింటిలో ఏదో ఒకటి కావచ్చు. ఎందుకంటే నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా వినాలి. దేనికి? అధికార మందిరానికి అనేటువంటి పేరు పెట్టారు. అంటే కాల్ ప్రేటోరియం కోర్ట్ అంటే న్యాయపీఠం. రోమిల మండలాధిపతి నివసించు నగరము ప్రేటోరియం అనే పేరు పెట్టారు. చక్రవర్తి, దేహ సంరక్షక, పటామందరి సైనికులని లైట్ ఫుట్ పండితుడు తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ మీరు చక్రవర్తి కాకుండా నగర సమీపమున ఉండినట్లుగా మనం చూస్తుంటాం. అందుకని ఇక్కడ న్యాయపీఠము, న్యాయమూర్తి, అధికారి తీర్పులను ప్రకటించడానికి వేదికగా ఉన్న ఉపయోగపడేటువంటి ఆ గవర్నరు నివాసం. ఇది గవర్నరు నివాసం. కాబట్టి ఇక్కడ ఈ చదువుకున్నటువంటి భాగంలో నేను కొంచెం పైకి వెళ్తాను. 20వ వచనము, 27, 20వ వచనము దయచేసి చదువుకున్నాం. ప్రధాన యాజకులు పెద్దలను బరబ్బను విడిపింప నడుగుటకు, యేసును సంహరించడకు జన సమూహములను ప్రేరేపించి, అధిపతి నేను ఇద్దరిలో మీకెవరిని విడుదల చేయబడుతున్నారని వారిని అడుగగా, ఇక్కడ శాస్త్రులు పరిచయం
పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కలిసి ఒక కుట్ర పన్నారు. కుట్ర ఆలోచన, వాడి సొంత ఆలోచన. ఎట్టి పరిస్థితిలో కూడా యేసుక్రీస్తు వారిని పట్టుకొని సిలువ వేయాలి, అది వారి కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచన. ఏదైనా కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పని, ఇంకా వేరే విధంగా ఆ అబద్ధ సాక్ష్యాలు చెప్పని, వారి దేవుని అనగా ప్రభు యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలి, సంహరించాలి, ఆయన సిలువగా అప్పగించాలి, ఉపహాసించాలి. ఇలాంటి ఆలోచన పెట్టుకుని వారు మరి బరబ్బాను విడుదల చేయడానికి వచ్చారు. బరబ్బా ఎక్కడున్నాడు? బరబ్బా ఎక్కడున్నాడండి? చూడండి, నిజంగా మరి బరబ్బా 27 అధ్యాయము మత్తయి సువార్త 27 అధ్యాయము 16, 17, 18 వచనాలను చూసుకుంటే మనము ఆ కాలంలో బరబ్బాను ప్రసిద్ధమైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను. ఆ కాలంలో బరబ్బా అనేటువంటి ఆ ఖైదీ హంతకుడు, నిజంగా అతడు పేరు పోసినటువంటి బందిపోటు దొంగ, హంతకుడు, విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు, రాజ్యకాంక్ష కలిగినటువంటి వాడు. ఇలాంటి వాడు తిరుగుబాటు చేస్తే అదే ప్రాంతంలో జైల్లో వేసాడు. ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. అయితే వీళ్ళకి బరబ్బా అవసరమైంది. ఎందుకంటే బరబ్బాను అడ్డం పెట్టుకోవాలి, యేసును సంహరించాలి, యేసును చంపాలి అంటే ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఉంటున్నాడు చూడండి. బరబ్బా పూర్తి పేరు యేసుబర్ అబ్బాస్. బరబ్బా పూర్తి పేరు యేసుబర్ అబ్బాస్. అతడు పేరు మోసిన మరి నిజంగా బోధకుల కుమారుడు, గొప్ప బోధకుల కుమారుడు, పేరు మోసినటువంటి గొప్ప బోధకుల కుమారుడు ఈ యొక్క మరి అబ్బాస్ అనగా బరబ్బా. కాబట్టి ఇక్కడ రబ్బా కుమారుడు అనగా రబ్బూని అంటే బోధకుడే అర్థం. బైబిల్లో మనం చూస్తుంటున్నాం. రబ్బూని అనగా ఆ స్త్రీ అన్నది కదా, రబ్బూని అంటే బోధకుడా. మరి అక్కలే మరి కూడా మాటలు వాడినట్టు మనం చూస్తుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ బోధకుల కుమారుడు, అతని పూర్తి పేరు యేసుబర్ అబ్బాస్. కాబట్టి ఇక్కడ పిలాతు వారికి సమాధానం ఇస్తూ, నేను 2 వ్యక్తులను మేము పొందుతున్నాను, వారిద్దరిలో ఎవరు కావాలో కోరుకోండి అని పిలాతు చాలా తెలివిగా క్రీస్తుని తప్పించాలని ఒక ఉద్దేశంతో ఆయన కూడా నిజంగా ఆ పిలాతు చెప్పినటువంటి మాటలు వీళ్ళకి అర్థం కాలేదు. అర్థమైంది కూడా, అవి కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమని చూడండి అంటున్నాడు, ఇదిగో ఒక బోధకుల కుమారుడైన యేసును, దేవుని కుమారుడైన యేసును, 2 యేసులు ఉన్నారు. బోధకుల కుమారుడు యేసు, రబ్బా కుమారుడు యేసు, దైవ కుమారుడు దేవుని కుమారుడైన యేసు. ఈ మధ్య 2 ఉన్నారు. 2 యేసులు ఎవరు కావాలని కోరుకోండి. ఎవరు కావాలని కోరుకున్నారు? చదవండి. 21. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారు అడగగా వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతుమని వారు అడగగా సిలువ వేయమని అందరితో చెప్పిరి. కాబట్టి నిజంగా ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఇక్కడ పిలాతు ఇచ్చినటువంటి ఆ తీర్పుకు లేక మాటలకు ఏమాత్రం మేము శంకించలా. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు కూడా భయపడలేదు. మాకు కావాల్సిన వ్యక్తే కావాలి, కానీ గతిమాల వారితో మాకు అనవసరం. మాకు యేసుని మీరు విడిపించాలని ఉద్దేశం పడినా మాకు కావాల్సిన వ్యక్తి బరబ్బా. కాబట్టి నిజంగా ఇంత భయంకరమైనటువంటి విషయాలు నిజంగా మనం చూస్తున్నామంటే నిజంగా ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా. అయితే మత్తయి సువార్త 27 అధ్యాయం
27వ అధ్యాయం 23వ వచనం నుండి దయచేసి చదవండి. 24 పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ దాని వలన ప్రయోజనమేమి లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరాపరాధిని చెప్పాను. అందుకు ప్రజలు వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ముందుగా కానీ వారికి వారే శిక్షించుకున్నారు. చూసారా, వారి రక్తము మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబం మీద, మా దేశం మీద, మా ప్రజల మీద ఎట్లాగా గురుకున్నారండి. నిజంగా పరిశుద్ధాత్ముడు నిజంగా వారి దేవుని గ్రంథంలో లిఖించినటువంటి మాట అమోఘమైనటువంటి మాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఒక్క మాట కూడా అర్థం కాదు. కనుక ఇక్కడ ఉంటున్నాడు చూడండి. మరి పిలాతు క్రీస్తు శకము 26 నుండి 36 సంవత్సరంలో యోధాకు ముఖ్య పాలకుడుగా అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి పిలాతు యొక్క మాటను మనం గ్రీక్ భాషలో చూస్తే హెగే ఓన్ లాటిన్ బిరుదు ముఖ్య పాలన అధికారి, అదే పేరుకు అంగీకరింపదగిన తర్సుమా, అందుకని హెగే మోన్ అన్నారు. అంటే మరి ఇక్కడ తగిన తర్సుమా. జోసిఫస్ కూడా అదే మాటలు వాడాడు. నిరాపరాధ రక్తము అప్పగించడము దేవుని శాపాన్ని పొందే బహుఘోరమైన పాపమని ఆయన తెలియపరిచాడు. నిజంగా చాలా ఘోరమైనటువంటి పాపం. ఆ పరిశుద్ధుల యొక్క రక్తము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుందో మీకు తెలియదు. పరిశుద్ధుల రక్తం గురించి ఆలోచన చేస్తున్నారు. దివ్యోపదేశకాండం 27వ 25వ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ రక్తం ద్వారా ఎంత మరి ప్రజలకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, వారు ఎంత శాపానికి గురైపోతున్నారు. నిజంగా ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా, కాబట్టి మనము నిజంగా తెలుసుకునేటువంటి విషయము. అందుకనే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ సైన్యాధిపతి టైటస్ అనేటువంటి సైన్యంతో దండెత్తి యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము ఆ దేవాలయాన్ని పడగొట్టి మొత్తం నాశనం చేసి వృద్ధులను, యవనస్తులను, చిన్న పిల్లలను కూడా చూడకుండా కత్తి తీసుకొని టైటస్ ఊసపాత పోసుకుంటూ వెళ్ళిపోయాడు. మనకి తెలియపరుస్తున్నవి ఏంటి? మనకి లేఖనాలు తెలియపరుస్తున్నవి. కాబట్టి దేవాలయంలో నుంచి రక్తము కాలంపై పారుతూ వచ్చిందట. కాలంపై పారుతూ వచ్చింది. అందుకని హోషే గ్రంథం దయచేసి చూడండి. హోషే గ్రంథంలో మనకి రిజల్ట్స్ దొరుకుతుంది. చూడండి 11వ అధ్యాయము 16వ వచనము. హోషే గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనంలో చదవండి. దేవుని మీద తిరుగుబాటు చేసిన కనుక శిక్ష నందును, జనులు కత్తి పాలగుదురు, వాళ్ళ పిల్లల్ని రాళ్ళకేసి కొట్టాలి. గర్భిణీ స్త్రీల కడుపులు కత్తి తీసుకొని పొడిచి లాగి దెబ్బ. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఊహించాలి. చదవండి, చదవాలి. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. అందుకే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చి లూకా సువార్త చూడండి 21వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే లూకా సువార్త 21 యెరూషలేము ఓకే. మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి. నాశనము సమీపమైనదని తెలుసుకున్నది. కాబట్టి ఇక్కడ మరి ప్రజలు చేసినటువంటి అపరాధం పిల్ల తనవచ్చు. మీ కుటుంబానికి మొత్తానికి వచ్చిందని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆల్రెడీ దాన్ని మనం
చేసుకోవాలి. వారి యొక్క దోషం నిజంగా ఆ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి గురైపోయినారంటే నిజంగా దేవుని శాపము పరిమైనటువంటి వారు ఆ దేవుని తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, దేశమైన, సంఘమైన, ప్రజలైనా, వ్యక్తిగతంగా ఎవరైనా సరే దేవునికి తిరుగుబాటు చేస్తే తప్పకుండా పిల్ల తరాలు వారి శాపం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తాను. దావీదు తెలుసు మీకు, దావీదు గురించి బాగా తెలుసు కదా. దావీదు యూరియా భార్యతో అతను సాంగత్యం చేసి అతను చేసినటువంటి పాపాన్ని నాతాను ప్రవక్త ఎత్తి చూపించాడు. ఏంటి అయ్యా అంటే ఒక్క గొర్రె పిల్లని తీసుకుని వచ్చి అతను వధించి వారికి మరి విధి చేశాడయ్యా, ఇది ఎంతవరకు న్యాయం చెప్పు అని దావీదుతో అన్నాడు నాతాను ప్రవక్త. అంటే మరి నాతాను అంటున్నాడు, అయ్యా ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా, నువ్వే. నీకు కావాలంటే సౌలు దగ్గర చాలామంది ఉపపత్తులు ఉన్నారు, వారిని చేసుకొచ్చి నీ కవిట్లో పెట్టాడు కదా. నువ్వు ఒక వారిని పసిపిల్లలాగా ఆ మేక పిల్లలు పెంచుకున్నటువంటి యూరియా భార్య నీకు దొరికిందా? నువ్వు చేసినటువంటి అప్పనికి నీ కుటుంబానికి మొత్తానికి శాపం చేస్తున్నారు. నువ్వు చేసిన వ్యభిచారానికి మొత్తానికి శాపం. ఏం శాపం వచ్చింది? సొంత కుమారుడు సొంత తల్లిని వ్యభిచారించాడు, సొంత చెల్లెల మీద అన్న వ్యభిచరించాడు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నీవు చాటుగా చేసావు, బహిరంగంగా నీ కుటుంబం అంత నాశనం అయిపోతుంది. శాపం పెట్టేది దానితో తట్టుకోలేదు, దాని హృదయం పగిలిపోయింది. ఏంటి పరిస్థితి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మేము చేసినాము. కాబట్టి దేవుడు చెప్పాడు, ఈ కుటుంబానికి మొత్తానికి యథార్థంగా నువ్వు జరిగిస్తాను చూడు అన్నాడు. దేవుడు యథార్థంగా జరిగించాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. ఎవరైనా సరే, దేశము కానీ, సంఘము కానీ, సంఘ బిడ్డలు కానీ, వ్యక్తిగతంగా ఎవరైనా సరే ఇలాంటి దుర్చర్యలు చేసినటువంటి వారికి శాపం తప్పదు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, మీకు మిమ్మల్ని శిక్షించడం నాకు ఇచ్చినటువంటి ఈ పాఠాన్ని బట్టి 10 నిమిషాలు మీ మధ్య పంచుకోవాలని వచ్చాను. అయితే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్లు పరపాల వారిని విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ అప్పగించాడు. చూసా? కాబట్టి పరపాలను విడుదల చేశాడు. అయితే యేసుని కొట్టించడానికి ఆయన కొరడాలతో కొట్టించడానికి అప్పగించాడు. కాబట్టి ప్రేమనటువంటి వారు నిజంగా శిలువ వేయక పడమునుపు ఒక హంతకుడు కానీ, దేశద్రోహి కానీ, ఎవరైనా సరే మరి ఖైదీని ఘోరమైనటువంటి శిక్ష వేస్తారు. అంటే శిలువ వేయక ముందుగా వారిని కొరడాలతో కొట్టి హింసిస్తారు. మొట్టమొదటిగా నిజంగా రోగులకు లేదు, కానీ ఈ శిలువ శిక్ష వేయటము, కొరడాలతో కొట్టడము, ఈ హత్యలు రోమిల పరిపాలన లేదు, రోగులకు లేదు. అయితే దీనికి వారి యొక్క దేశం యొక్క ఆ సంస్కృతిని అనగా వారి ఆచారాన్ని తీసుకొని వీళ్ళు చేసేది. అంతేగాని వీళ్ళకి లేదు, వీళ్ళకు కూడా లేదు, అధికారం లేదు, కొట్టే అధికారము, సీలు వేసే అధికారం వారికి లేదు. కాబట్టి వీళ్ళు ఆ రీతిగా ఆ దేశస్తుల యొక్క ఆచారాలను తీసుకొని జంటకోలు, నిజంగా అది చాలా భయంకరమైనటువంటి ఆ జంటకోలు తీసుకున్నారు. అందుకని గ్రీక్ భాషలో ప్లాగేలియం అనే హింసించే పరికరాన్ని వాడాడు. అంటే ఇంగ్లీష్లో చూడండి, ప్లాగేలియం అంటే హింసించే సాధనం. కాబట్టి ఇక్కడ ఇది తోలుతో అలవడినటువంటి
కొరడా 3 ఉంది, 3 అల్లికలు ఉంది. తోలుతో చేయబడినటువంటి ఆ కొరడాన్ని వాటికి ఏం చేస్తారో తెలుసా? ఎనుప ముక్కలు, ఎముకల ముక్కలు, సీసపు ముక్కలు, ఇంకా చేపలు పట్టే కాలంలోకి తెలిసిన ఈ మొత్తాన్ని అతికిస్తారు. వాటి మొదటి మూడింటికి, ఆ మూడింటికి అతికించి చెట్టుపల్లి తీసుకొని కొట్టి లాగితే ఆ ఒంటి మీద ఎక్కడైతే దెబ్బ పడ్డదో అక్కడ లాగినప్పుడు మొత్తం వచ్చేసింది శాఖంలో నుంచి. ఆ మొత్తం వచ్చినప్పుడు అక్కడ గుంత పడుతుంది. గుంత పడ్డప్పుడు ఏం కనపడతాయి? ఎముకలు కనపడతాయి. ఏం కనపడతాయి? ఎముకలు కనపడతాయి. అంటే ఈ దృశ్యం ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎందుకు పొందాడో మైండ్ ఉపయోగించాలి. కాబట్టి నిజంగా అలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. నిజంగా చూడండి ప్రేమైనటువంటి వాళ్ళ అందుకని ఇక్కడ అంటున్నాడు ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 3వ వచనమును చూస్తే ఇక్కడ అంటున్నాడు, ప్రాచీన రచయితలు రాసినటువంటి గ్రంథాన్ని ఎన్ని దెబ్బలు? 40 దెబ్బలు కొట్టుకొనవచ్చును, అంతకు మించి పట్టడానికి వీలేదు. అయితే రామా ప్రభుత్వం సైనికులు ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారు. ఎన్ని దెబ్బలు కొట్టారు గుర్తులేదు. ఎంత అమానుషం అండి, ఎంత అమానుషం. నిజంగా చర్మం మీద మనకి ఆ గిల్లితేనే ఎంతో బాధపడి ఎంతో మనం బాధపడుతుంటాం. అయితే ఆయన అంతగా హింసించి నిజంగా ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. అందుకనే నిజంగా ఇర్మియా గ్రంథము దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథము దయచేసి చూడండి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం. అందుకని ఇంగ్లీష్ అంటారు, I shall deliver him to the gentle to God and to scars and to crucify him. కాబట్టి ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనములు మనం చక్కగా ఇక్కడ తెలియపరుచుకుంటున్నాడు గ్రంథకర్త. చూడండి చేను దున్నబడినట్లుగా మిమ్మల్ని బట్టి చేను దున్నబడుతున్నది. చేను ఎట్లా దున్నుతారో మనకు తెలుసు. నాగలు పెట్టి దున్నుతూ ఉంటే ఏమైంది? చేను పగిలిపోతుంట, నేల కొట్టి పాయ వచ్చేసి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా ప్రభు అన్నాడు, నేను వారికి నాకు అప్పగించే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ప్రభువే సొంతగా వారికి అప్పగించాడు. కొట్టువారికి నా వీపును అప్పగించి వెంట్రుకలు పెరిగి వారికి నా చెంపలను అప్పగించితిని. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ముందు చూసి చెంప మీద కొట్టి ఆ గడ్డము లాగి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి చేస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏమాత్రం నోరు నిలబడలేదు. మరి ఈ దెబ్బలన్నీ ఎవరి కోసం అంటే బయట కోసం ఉంటుంది, నిలబడి కోసం కాదు. నువ్వు కనుక అర్థం చేసుకోగలిగితే దెబ్బలు నాకు పడాలి. ఎవరు పడాలి? ఈ దెబ్బలు మనం చేసే పాపం ఆనందపడాలి. దెబ్బలు ఆయన ఎందుకు తినాలండి? ఎందుకు తినాలి? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత
ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఇదే వరుస. క్రైస్తవ జీవితం అది కాదు, ఒక మార్పు అనేది కాగాలి. ఎందుకో తెలుసా? ప్రభువుని కొరకు చేసిన బలియాగములు, ఆ త్యాగం జ్ఞాపకం చేసుకోవాలండి. కాబట్టి మనం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పైన పెట్టారు. ఆయనకి అంగీని తొడిగించారంట. ఎర్రటి అంగి, అబ్బా ఎర్రటి అంగి అనేది స్త్రీపుల్ హిమ్ ఫుట్ ఆల్ ఇన్ ఏ స్కార్లెట్ రోబ్. ఎర్రటి అంగి ఇంగ్లీష్లో నిజంగా స్కార్లెట్లో రోబ్ అంటే ఎర్రటి అంగి. ఎర్రటి అంగిని తొలగించారు. ఏంటి ఎర్రటి అంగి? అందుకని అంటున్నాడు, వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రటి అంగిని తొలగించిరి. బోధారకు వస్త్రము అంటే రాజవస్త్రం అని అర్థము. బోధారకు వస్త్రము ఎంతో ఖరీదైనటువంటిది. ఖరీదు కలిగినటువంటి వస్త్రాలు ధనవంతులు, రాజులు మాత్రమే వేస్తారు, కానీ సామాన్యమైన ప్రజలు ముట్టుకోరు. ఎందుకంటే అంత ఖరీదు కలిగిన వస్త్రాలు, మరి అంత ఖరీదు కలిగినటువంటి వస్త్రాలు. అందుకని ఉన్నటువంటి క్రైస్తవ సంఘమా, అందుకని ఇక్కడ బోధనకు రాచరికపు రంగు, బోధనకు అధికారాన్ని చూపిస్తున్నది. బోధనకు అధికారాన్ని చూపిస్తుంది. దానియేలు గ్రంథము దయచేసి చూడండి. దానియేలు గ్రంథము మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనము 29వ వచనములు దయచేసి చూడండి. దానియేలునకు గోదారపు వస్త్రమును తొడిగించి చూశారు. కాబట్టి ఇక్కడ 3వ అధికారిగా, రాజుగా అతను ఊరేగించాడు. ఎస్తేరు గ్రంథము దయచేసి చూడండి. ఎస్తేరు గ్రంథము కూడా 8వ అధ్యాయం 15వ వచనములో చూస్తే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం ముందుకై రాజవస్త్రములు ధరించాడు. రాజవస్త్రములు గొంతుకై. ఎంత గొప్ప ఆధిక్యతండి! ఇది రాజులు ధరించేటువంటి గొప్ప వస్త్రం. అది ఇది సామాన్యమైనటువంటి వస్త్రం కాదండి. ఇది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వస్త్రం. ఎందుకని నిజంగా దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఏడు వేలు తెలుసా? 8 యెషయా గ్రంథం కీర్తన క్షమించాలి. అధ్యాయము యెషయా గ్రంథము 61 దయచేసి చూడండి. 10వ వచనం. ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశారు. ముందుగానే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి మంచి వస్త్రాన్ని ఇచ్చాడండి. అదే రక్షణ వస్త్రం అంట. రక్షణ అంటే రక్షించబడేటువంటి వస్త్రము. అందుకని ఆయన విమోచకుడు. క్రీస్తు సంఘమా, నిజంగా ప్రభువారు ఆయన మరి ఎన్నటి అంగి నిజంగా అది రక్షణకు, విమోచనకు సాదృశ్యంగా కనిపిస్తుంటున్నది. అందుకని వ్యవహారం అంటున్నాడు 19వ అధ్యాయము 2వ వచనంలో, ముళ్ళ కిరీటమును ధరించి ఉదార వస్త్రము ధరించి సైనికులు ముళ్ళతో ఆయన తల మీద పెట్టి ఊదారపు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన ఎదురుకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ముళ్ళ కిరీటమును ధరించి ఊదారపు వస్త్రమును ధరించి, ఇదిగో ఈ మనుషుడు చూడండి, ఈ మనుషుడి యొక్క ఆ పరిస్థితి చూడండి, ఎంత దీనంగా
భయంతో వణుకుతూ ఎంత దీనాతి దీనంగా ఇలా తీరుగా నిలబడ్డాడు. చూడండి, మీ ఇల్లుల రాజుగా చూడండి, ఎలాంటి పరిస్థితులు చూడండి, ఎలా ఉన్నాడో చూడండి. ఒకసారి పిలాతు ప్రజలతో చెప్తున్నాడు, చూడండి ఈ మనుషుని చూడండి, ఎంత దిగజారిపోయి అతను అసలు హేళన చెప్పడానికి వీలు కానటువంటి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన కనిపించాడు. అందుకని ప్రకటన గ్రంథంలో దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము దయచేసి చూడండి, 19వ అధ్యాయము 13వ వచనములో ప్రకటన 19, 13. రక్తములో ముంచబడిన వస్త్రము, ఆ? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకున్నాడు. ఎర్రటి అంగి. విమోచకుడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే దయచేసి చదవండి. ఆయన విమోచకుడు అండి. అమూల్యమైన రక్తము చేత